ఈరోజు ఈ వీడియోలో బాబా గారి దినచర్య గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. మొదటి అధ్యాయాల్లో చెప్పినట్టు సాయి ఒక్కొక్కప్పుడు నీమ్గావ్, రహతా అను ప్రక్క గ్రామాలకు కాలినడకన వెళ్ళేవారు. నీమ్గావ్లో డేంగలి అనే భక్తుడి ఇంటికి ఆయన వెళ్ళేవారు. అలా వెళ్ళేటప్పుడు ఆయన విషయం భక్తులు ఎవరితో చెప్పక ఊరి వెలుపలనున్న కాలువకు బయలుదేరేవారు. కానీ ఎప్పుడైనా భక్తులు గమనించినట్లయితే వారు వెంటనే వెళ్ళి తాత్యాతో సాయి ఎక్కడికో వెళ్ళిపోతున్నారని చెప్పేవారు. తక్షణమే తాత్యా పరిగెత్తి ఆయన కలుసుకొని, మీరు వెళ్తే ఇంక వెనక్కి రారు, నాకు తెలుసు, మేము మిమ్మల్ని విడిచిపెట్టం, నీమ్గావ్కు రేపు పోవచ్చు, ఇప్పుడు వెనక్కి రావాల్సిందే అని చెప్పేవాడు. అప్పుడు సాయి తాము తప్పక షిరిడీకి రాగలనని వాగ్దానం చేసి అతడిని పంపి ముందుకు సాగిపోయేవారు. సాయి నీమ్గావ్ చేరగానే డేంగలి ఆయన్ను సముచిత రీతిన భక్తి శ్రద్ధలతో ఆహ్వానించి పూజించి త్రాగడానికి పాలు సమర్పించేవాడు. సాయి ఆ భక్తుడితో కొంతసేపు ముచ్చరించి షిరిడీకి తిరిగి వచ్చేవారు. అలానే సాయి రహతాకు వెళ్ళినప్పుడు ఆ ఊరి ప్రజలు ఆయనకు ఎదురేగి ఆహ్వానించేవారు. దౌలత్ షా అనే భక్తుడు మేళతాళాలతో ఆయనను తన ఇంటికి తీసుకెళ్లేవాడు. సాయి అతడితో ముచ్చటిస్తూ కొంతసేపు చిలిం త్రాగి మరలి వచ్చేవారు. తిరిగి ఆ ఊరి జనం మేళతాళాలతో వేడుకగా ఊరి వెలుపలి వరకు ఆయన సాగనంపేవారు. దౌలత్ షా ఆ సమయంలో చిల్లర డబ్బులను దారి పొడుగునా వెదజల్లుతూ ఊరి పొలిమేర వరకు ఆయన అనుసరించేవాడు. ఒక్కొక్కప్పుడు షిరిడీ వరకు నడిచి వచ్చేవాడు. అయితే ఈ 2 గ్రామాల్లో సాయి అన్నడు రాత్రికి నిలిచేవారు కాదు. సాయికి గల ఆస్తి సర్వాన్ని సృష్టించింది భగవంతుడే. సర్వము నిజానికి ఆయనకి చెందినదే. కానీ ఆయన తన సర్వాన్ని తాను సృష్టించిన జీవులకే ఇచ్చివేస్తారు. అయినా ఆయన ఇచ్చిందంతా స్వీకరించగలవారు ఏ కొద్దిమందో. ఎక్కువ మంది కళ్ళున్నా ఈ విషయం గమనించలేరు, చెవులున్నా వినలేరు, యోచనాశక్తి ఉన్నా ఆలోచించలేరు. ఏ మహాత్ముడి దివ్యత్వాన్నైనా భగవంతుడికి గల ఈ లక్షణాన్ని ఎంతగా కలిగి ఉన్నారో నన్న దాన్ని బట్టి అంచనా వేయవచ్చు. అటువంటి మహాత్ములు మన మధ్య అవతరించేది భగవంతుడంతటి పరిపూర్ణులుగా మనము కాగలమని మనకు ప్రబోధించటానికే. నిత్యమో సాయి దక్షిణగా స్వీకరించిన ధనాన్ని అంతటినీ ప్రజలకలా పంచేయాలంటే ఎంత ధనికుడై ఉండాలి. కానీ శిథిలమైన మసీదు ఆయన భవనము, బిచ్చగాళ్లే ఆయన కొలువులోని వారు. దునిలోని విభూతి ఆయన గల ఆస్తి, చినిగిపోయిన కఫ్నీ ఆయన చీనాంబరం. ఆయన వద్ద ఎల్లప్పుడూ ఉండే ఇటుకరాయి, గోనె పట్టాలే ఆయన దిండు పట్టుపానుపులు. రేకు డబ్బా, మట్టి కుండలే ఆయన వద్దనున్న వెండి బంగారు పాత్రలు. ఎల్లప్పుడూ చేతనుండే సట్కాయే రాజదండం, తలకు చుట్టిన రుమాలే ఆయన కిరీటం. సాయి ఎప్పుడూ ఆ కఫ్నీని ధరించేవారు. మరీ చినిగినప్పుడు ఆయన మధ్యాహ్నం సమయంలో మాసికలు వేసి తొడుక్కునేవారు. కొత్త కఫ్నీ తొడుక్కోమని భక్తులెంతగా చెప్పినా వినేవారు కాదు. తాత్యా తన గల చనువును పురస్కరించుకొని ఆయన చేత ఎలాగైనా కొత్త కఫ్నీ ధరింపచేయాలని ఆయన చెంత ఉండి మాట్లాడుతూ, సాయి, ఏమిటి చిరిగిపోయిన కఫ్నీ మీరును అంటూ దాన్ని పరిశీలించే మిషతో ఇంకా చింపేవాడు. సాయి, నేను ఫకీరు, నాకు ఇచ్చాలనేవారు. లేకుంటే మౌనంగా ఊరుకునేవారు. మధ్యాహ్న సమయంలో ఆ చిరుగులని ఆయన ఓర్పుగా కుట్టుకునేవారు. చాలా అరుదుగా ఆయన బలవంతంపై కొత్త కఫ్నీ ధరించేవారు. ఒకసారి ఒక కఫ్నీని బాబా మహల్సాపతికి ప్రసాదించారు. అది ఈనాటికి మహల్సాపతి కొడుకైన మార్తాండ్ మహారాజు వద్ద ఉంది. శ్రీ సాయి 2-3 రోజులకు ఒకసారి దేహక్షాళనం చేసుకునేవారని ముందు గమనించాము. ఆయన స్నానం చేసేటప్పుడు కూర్చోటానికని ఒక భక్తుడు ఆయనకు రాతిపీటను ఒకదాన్ని సమర్పించాడు. కానీ సాయి దాన్ని ఎన్నడూ వాడలేదు. దానిని ఒక పక్కకుంచి ఆయన నేల మీదనే కూర్చొని ఒళ్ళు కడుక్కునేవారు. ఈ రాతిపీట ఇప్పటికీ ద్వారకామాయిలో చూడవచ్చు. సాయి ఒక గోనెను కూర్చునేటప్పుడు ఆసనంగాను, పడుకునేటప్పుడు పక్కగాను వేసుకొని ఒక ఇటుకరాయిని తలగడగా ఉపయోగించేవారు. రాతిపై చేతిని ఉంచి దాని మీద తల పెట్టుకునేవారు.
ఆ సమయంలో మహల్సాపతి ఆయన పాదాలు ఎత్తేవాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ, ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.